ప్రశ్న 1. ఉపవాసం ఎప్పుడు తప్పనిసరి చేయబడింది? సమాధానం: హిజ్రత్ 2వ సంవత్సరంలో 2 హిజ్రీ షాబా నెలలో ఉపవాసం తప్పనిసరి చేయబడింది. ఖురాన్లో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అంటున్నాడు: ఓ విశ్వాసులారా, ఉపవాసం మీపై విధిగా విధించబడింది. ఈ ఆయత్ మదీనా మునవ్వరలో అవతరించింది మరియు అన్ని ముఫస్సిర్లు, ఇమాం తబరి, ఇబ్న్ కసీర్, కుర్తుబి ఇది 2 హిజ్రీలో వచ్చిన ఆజ్ఞ అనే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మరణం 11 హిజ్రీలో రబీఉల్ అవ్వల్ నెలలో జరిగింది. దీనివల్ల ఇది స్పష్టమవుతుంది: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవితంలో 9 సార్లు రమజాన్ నెలను పొందారు. ప్రశ్న 2. రోజాల వెనుక అల్లాహ్ యొక్క హిక్మత్ జ్ఞానం ఏమిటి? సమాధానం: ఉపవాసం యొక్క అతిపెద్ద హిక్మత్ తక్వా, భక్తిభావం పెంపొందించడం. సూరహ్ అల్ బకరా ఆయత్ 183లో ఉంది. మీరు దైవభక్తిని పెంపొందించుకోవడానికి తక్వా అంటే అల్లాహ్ అవిధేయత నుండి దూరంగా ఉండడం, కోరికలను నియంత్రించడం, రహస్యంగా కూడా పాపాలు చేయకపోవడం. ఉపవాసం అనేది ఒక చర్య. ఒక వ్యక్తి ఒంటరిగా విరమించగలడు, కానీ అతను దానిని అల్లాహ్ భయంతో మాత్రమే విరమించడు. అందుకే ఉపవాసం నిజాయితీ మరియు దైవభక్తి యొక్క ఆచరణాత్మక శిక్షణ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఉపవాసం ఒక కవచం. అంటే ఉపవాసం పాపాల నుండి రక్షణ, కోరికల నుండి రక్షణ, నరక నుండి రక్షణ. ప్రశ్న 3. ఉపవాసం యొక్క ప్రయోజనాలేమిటి? సమాధానం: ఉపవాసం యొక్క ప్రయోజనాలు ధర్మపరమైనవి, నైతికమైనవి మరియు శారీరకమైనవి. విశ్వాసంతో మరియు ప్రతిఫలం ఆశించి రంజాన్ ఉపవాసం చేసే వ్యక్తి మునుపటి పాపాలు క్షమించబడతాయి, స్వర్గద్వారాలు తెరవబడ్డాయి, నరక ద్వారాలు మూసివేయబడ్డాయి. నైతిక ప్రయోజనాలు: మీలో ఎవరైనా ఉపవాసం ఉన్నప్పుడు అతను అసభ్యకరంగా మాట్లాడకూడదు లేదా పోరాడకూడదు. అతను సహనం నేర్చుకుంటాడు, కోపం నియంత్రించబడుతుంది, ఆత్మ బలహీనపడుతుంది మరియు విశ్వాసం బలపడుతుంది. శారీరక ప్రయోజనాలు: పరోక్ష ప్రయోజనం, ప్రధాన ఉద్దేశ్యం ఆరాధన. హదీసులు ఆధ్యాత్మికంగా నిరూపించబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చేసేవారు: తక్కువగా తినండి, విరామాలు తీసుకోండి, మితంగా ఉండటం నేర్పండి. ఉపవాసం కడుపుకు విశ్రాంతి ఇస్తుంది, క్రమశిక్షణను బోధిస్తుంది. ఈ ఇస్లాంలో ఉపవాసం ఆరోగ్యం కోసం కాదు, అల్లాహ్ పట్ల విధేయత కోసం. ఆరోగ్యం అదనపు ప్రయోజనం, లక్ష్యం కాదు. ప్రశ్న 4. పిల్లలు ఉపవాసం ఉండవచ్చా? సమాధానం: పిల్లలు యుక్త వయస్సు వచ్చే వరకు ఉపవాసం ఉండడం తప్పనిసరి కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: 3 నుంచి కలం ఎత్తివేయబడింది, పిల్లవాడి నుండి అతను యుక్త వయస్సు వచ్చే వరకు. అయితే పిల్లవాడు సమర్థుడైతే, పిల్లవాడు శక్తి కలిగి ఉంటే మరియు తల్లిదండ్రులు అతని కోసం శిక్షణ రూపంలో ఉపవాసం ఉంటే అప్పుడు అది అనుమతించబడుతుంది, ప్రతిఫలదాయకంగా ఉంటుంది. ప్రశ్న 5. నమాజ్ చేయని వ్యక్తి ఉపవాసం ఉంచడం సరైనదా లేదా? సమాధానం: నమాజ్ చదవని వ్యక్తి ఉపవాసం తీవ్రమైన ప్రమాదంలో ఉంటుంది. అల్లాహ్ ఇలా అంటున్నాడు: అయితే వినాశనం ఉంది ఆ నమాజ్ చదివేవారికి, వారు తమ నమాజ్ పట్ల నిర్లక్ష్యం చూపుతారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఒక వ్యక్తికి అవిశ్వాసం మరియు బహుదేవతారాధన మధ్య తేడా నమాజ్ను వదిలివేయడం. ఎవరు నమాజ్ వదిలేస్తారో అతడు ఉపవాసం ఉంచిన అల్లాహ్ యొక్క ఒక గొప్ప ఆజ్ఞకు అవిధేయత చూపుతున్నవాడే. ప్రశ్న 6. రంజాన్లో మాత్రమే ప్రార్థన చేసేవారి ఉపవాసంపై తీర్పు ఏమిటి? సమాధానం: ఇది గొప్ప కపట వైఖరి, మునాఫికి మరియు ప్రమాదకరమైన సంకేతం. సూరహ్ నిసా సూరహ్ నంబర్ 4 ఆయత్ 103లో ఉంది: క్రమం తప్పకుండా ప్రార్థన విశ్వాసులపై తప్పనిసరి. నమాజ్ రంజాన్ కోసం మాత్రమే కాదు, ఇది మొత్తం సంవత్సరం తప్పనిసరి. రంజాన్లో నమాజ్ మరియు షవ్వాల్ను నిర్లక్ష్యం చేయడం ఇది అల్లాహ్ను మోసం చేసే ప్రయత్నం. అల్లాహ్ మోసపోలేదు, కానీ మనమే మోసపోతాము. ప్రశ్న 7. ఉపవాసం ఎవరిపై తప్పనిసరి? సమాధానం: ఈ క్రింది షరతులను నెరవేర్చే ప్రతి ముస్లింపై ఉపవాసం తప్పనిసరి. షరతులు ఖురాన్ మరియు హదీసుల నుండి నిరూపించబడ్డాయి. ముస్లింగా కావాలి, యుక్త వయస్సు కలిగి ఉండాలి, అకల్ బుద్ధి కలిగి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రయాణికుడు కాకూడదు. సూరహ్ అల్ బకరా ఆయత్ 185లో ఉంది: ఋతుస్రావం లేదా ప్రసవానంతర కాలంలో స్త్రీగా ఉన్న మహిళ కాకూడదు. మీలో ఎవరు ఈ నెలను పొందుతారో వారు తప్పనిసరిగా ఉపవాసం ఉంచాలి. సూరా అల్ బకరా 185. ప్రశ్న 8. రమజాన్ ఉపవాసం ఎప్పటి నుండి ప్రారంభించాలి? సమాధానం: రంజాన్ ఉపవాసాలు రంజాన్ చంద్రుని దర్శనం తర్వాత
మరుసటి రోజు ఫజర్ నుండి ప్రారంభమవుతాయి. సూరహ్ అల్ బకరా ఆయత్ 185లో ఉంది, మీలో ఎవరు ఈ నెలను పొందుతారో అతడు ఉపవాసం ఉంచాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, మీరు చంద్రుణ్ణి చూసినప్పుడు ఉపవాసం ఉండండి, మరియు మీరు చంద్రుణ్ణి చూసినప్పుడు ఉపవాసం విరమించండి. 29 షాబాన్ రాత్రి చంద్రుడు కనిపిస్తాడు. మరుసటి రోజు మొదటి ఉపవాసం. ప్రశ్న 9 చంద్రుణ్ణి చూసినప్పుడు చదవాల్సిన దువా ఏమిటి? సమాధానం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిరూపితమైన మరియు సరైన ప్రార్థన. అల్లాహుమ్మ అహిల్లాహు అలైనా విల్ అమ్ని వల్ ఈమాన్ వస్సలామతి వల్ ఇస్లాం రబ్బీ వ రబ్బుకల్లాహు. అర్థం: ఓ అల్లాహ్, ఈ చంద్రుణ్ణి మాపై భద్రత, విశ్వాసం, క్షేమం మరియు ఇస్లాంతో ఉదయింపచే. ఓ చంద్ర, నా ప్రభు మరియు నీ ప్రభు అల్లాహ్. ప్రశ్న 10 చంద్రుడు కనిపించకపోతే ఏమి చెయ్యాలి? సమాధానం: 29 షాబాన్ రోజున చంద్రుడు కనిపించకపోతే షాబాన్ 30 రోజులు పూర్తి చెయ్యాలి. ఆ తర్వాతే రమజాన్ ప్రారంభమవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, చంద్రుడు కనిపించకపోతే షాబాన్ను 30 రోజులు పూర్తి చేయండి. ప్రశ్న 11 ఉపవాసం ఉంచడానికి నియత్ ఉద్దేశం అవసరమా? సమాధానం: అవును, ఉపవాసం కోసం నియత్ ఒక తప్పనిసరి షరతు. నియత్ లేకుండా ఏ ఆరాధన చెల్లదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, కర్మల ప్రతిఫలం వాటి వెనక ఉన్న నియత్ ఉద్దేశ్యంపై ఆధారపడి ఉంటుంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఫజర్కు ముందు ఉపవాసం నియత్ చేయని వ్యక్తి ఉపవాసం చెల్లదు. ఈ హదీస్ స్పష్టంగా చెబుతోంది, ఫర్ద్ ఉపవాసంకు నియత్ తప్పనిసరి మరియు అది ఫజర్కు ముందు ఉండాలి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ మీ రూపాలను, మీ సంపదను చూడడు, కానీ మీ హృదయాలను మరియు మీ కార్యాలను చూస్తాడు. నియత్ హృదయానికి సంబంధించిన కార్యం కావడంతో ఉపవాసం యొక్క అసలు ఆధారం కూడా హృదయంలోని నియత్నే. ప్రశ్న 12 ఉపవాసం నియత్కు సంబంధించిన దువా ఏమిటి? సమాధానం: నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉపవాసం నియత్కు ప్రత్యేకమైన దువా ఏదీ లేదు. సాధారణంగా చెప్పే దువాలు హదీస్ ద్వారా నిర్ధారించబడలేదు. హృదయంలో ఈ ఉద్దేశం ఉండడం సరిపోతుంది. నేను అల్లాహ్ కోసం రమజాన్ ఉపవాసం ఉంచుతున్నాను. ఇది బిద్దత్ కాదు. నోటి ద్వారా చెప్పడం తప్పనిసరి కాదు. అసలు విషయం హృదయంలోని పటిష్టమైన నియత్నే. ప్రశ్న 13 సహరీ చేయడం తప్పనిసరా ఫర్దా? సమాధానం: సహరీ సున్నతే మొక్కదా మరియు బరకత్ శుభంకు కారణం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సహరీ చేయండి, ఎందుకంటే సహరీలో బరకత్ శుభం ఉంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మన ఉపవాసాలకు మరియు గ్రంథ ప్రజలు అంటే యూదులు, నసారాల ఉపవాసాలకు మధ్య తేడా సహరీ. ఈ హదీస్ ద్వారా 2 విషయాలు స్పష్టమయ్యాయి. సహరీ ఉమ్మతియే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రత్యేక సున్నత్. ఇది గ్రంథ ప్రజలు అంటే యూదులు, నసారాలకు వ్యతిరేకతకు మార్గం. ఈ వ్యతిరేకత ఆరాధనలో ప్రత్యేకత కోసం, ద్వేషం లేదా శత్రుత్వం కోసం కాదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక ముద్ద నీళ్లు అయినా సరే సహరీ చేయండి. దీని ద్వారా స్పష్టమైంది, సహరీలో ఎక్కువగా తినడం షరతు కాదు, తక్కువైనా సహరీగా లెక్కించబడుతుంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ మరియు ఆయన దూతలు సహరీ చేసే వారిపై దురూద్ రహ్మత్ పంపుతారు. ఇది సహరీ యొక్క గొప్ప ఫజీలత్. అల్లాహ్ యొక్క రహ్మత్. దూతల దువా. 14 సహరీ సమయం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది? సమాధానం: సహరీ సమయం రాత్రి చివరి భాగం నుండి ఫజర్ సాదిక్ ప్రారంభం వరకు ఉంటుంది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అంటున్నాడు, ఫజర్ సమయంలో తెల్లదారం నల్లదారం నుండి స్పష్టంగా కనిపించే వరకు తినండి మరియు త్రాగండి. ఈ ఆయత్ ద్వారా స్పష్టంగా తెలిసింది, ఫజర్ సాదిక్ ముందు వరకు తినడం త్రాగడం అనుమతించబడింది. ఫజర్ ప్రవేశించగానే సహరీ సమయం ముగుస్తుంది. హజ్రత్ జైద్ బిన్ థాబిత్ అన్నారు, మేము నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి సహరీ చేశాం. తర్వాత నమాజ్కు లేచాం. అడిగారు, సహరీ మరియు ఫజర్ మధ్య ఎంత విరామం ఉంది అన్నారు. సుమారు 50 ఆయతులు చదివేంత సమయం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు, సహరీని ఆలస్యంగా చేయండి, ఇఫ్తార్ను తొందరగా చేయండి. దీని ద్వారా తెలిసింది, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్కు చాలా దగ్గరగా సహరీ చేసేవారు. సహరీని చాలా ముందే వదిలేయడం సున్నత్ కాదు. 15 సహరీ సమయంలో భోజనం చేస్తుండగా అజాన్ అయితే ఏమి చెయ్యాలి? అల్లాహ్ తాలా ఇలా ఆదేశించారు, ఫజర్ సమయంలో తెల్లదారం నల్లదారం నుంచి స్పష్టంగా కనిపించే వరకు తినండి, త్రాగండి. అసలు సూత్రం ఫజర్ సమయం, అజాన్ కాదు. కాబట్టి ముందుగా ఫజ్ర్ సాదిక్ యొక్క సరైన సమయం ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం. మీరు ఫజ్ర్ యొక్క సరైన సమయాన్ని తెలుసుకుని ఉండి అదే సమయానికి అనుగుణంగా అజాన్ జరుగుతుంటే, ఆ సమయంలో మీరు భోజనం చేస్తుంటే తక్షణమే తినడం త్రాగడం ఆపడం తప్పనిసరి, వాజిబ్. ఫజ్ర్ ఎప్పుడు ప్రారంభమవుతుందో సరైన విధంగా తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అదే సమయం అసలు ఆధారం. ఫజ్ర్ ప్రవేశించిన క్షణమే
తినడం హరాం అవుతుంది. అజాన్ అదే ఫజర్ సమయానికి ఉంటే ఆపడం ఫజ్. సౌదీ అరేబియా ఫత్వా కమిటీ ఇలా చెబుతోంది. ఫజర్ సాదిక్ ఉదయించిన వెంటనే తినడం త్రాగడం వెంటనే ఆపడం తప్పనిసరి. అజాన్ ఉన్నా లేకపోయినా ముద్దీన్ ఫజర్ ప్రవేశ సమయంలో అజాన్ ఇస్తే అజాన్ వెలగానే తినడం త్రాగడం ఆపాలి. షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ రహిమహుల్లా ఇలా అన్నారు. ముద్దీన్ ఫజర్ యొక్క సరైన సమయంలో అజాన్ ఇస్తే అజాన్ వినగానే తినడం త్రాగడం హరామవుతుంది. షేక్ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్-ఉథైమీన్ రహిమహుల్లా ఇలా అన్నారు. అసలు పరిగణన ఫజర్కే. అజాన్ ఫజర్ సమయంలో జరుగుతుంటే తక్షణమే తినడం ఆపడం తప్పనిసరి. 16 సహరీలో ప్రత్యేకమైన ఆహారం అవసరమా? సమాధానం లేదు. సహరీలో ఏ ప్రత్యేకమైన ఆహారం షరతు లేదా తప్పనిసరి కాదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ముమిన్కు ఉత్తమమైన సహరీ ఖర్జూరం. ఇది ఫజీలత్, షరతు కాదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సహరీ చేయండి, ఒక ముద్ద నీళ్లు అయినా సరే. దీని ద్వారా నిర్ధారితమైంది ఎక్కువగా తినడం అవసరం లేదు, తక్కువైనా సహరీగా పరిగణించబడుతుంది. మరియు సహరీలో ఖర్జూరం తినడం ప్రవక్త సున్నత్. సహాబాలు కొన్నిసార్లు ఖర్జూరం, కొన్నిసార్లు నీళ్లు, కొన్నిసార్లు రొట్టె, పరిస్థితులకు అనుగుణంగా సహరీ చేసేవారు. 17 సహరీ మిస్ అయితే అది ఉపవాసంగా పరిగణించబడుతుందా? సమాధానం అవును, ఉపవాసం పూర్తిగా సరైనదే. సహరీ ఫర్ద్ కాదు, సున్నత్ మాత్రమే. ఉపవాసం సరైనదవడం నియత్పై ఆధారపడి ఉంటుంది. నియత్ ఉంటే సహరీ లేకపోయినా ఉపవాసం చెల్లుతుంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సహరీని బరకత్ అన్నారు, కానీ షరతు లేదా రుక్న్గా పేర్కొనలేదు. షరతు అయితే సహరీ లేకుండా ఉపవాసం చెల్లదు అని చెప్పేవారు, కానీ అలా ఎక్కడా నిర్ధారించబడలేదు. ఏ సహచరుడు కూడా ఈ ఫత్వా ఇవ్వలేదు, సహరీ లేకపోతే ఉపవాసం చెల్లదు అని. సహరీ మిస్ అయినా వారు ఉపవాసం ఉంచేవారు ఖజా తప్పనిసరి అని భావించేవారు కాదు. కానీ ఉద్దేశపూర్వకంగా సహరీ వదలడం సరైన విధానం కాదు. ఎందుకంటే సహరీ నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్థిరపడిన సున్నత్. ముస్లిం విధానం ఏమిటంటే ప్రతి విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమును అనుసరించడం. నిశ్చయంగా మీకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమలో ఉత్తమమైన ఆదర్శం ఉంది. అందుకే అలవాటుగా సహరీ వదలడం, సున్నత్ నుండి దూరమవ్వడం మరియు బరకత్ నుండి కూడా దూరమవ్వడం. ప్రశ్న 18. ఇఫ్తార్ చేయడానికి సరైన సమయం ఏది? ఇందులో అజాన్ పాత్ర ఎంత? ఇఫ్తార్లో త్వరపడటం అంటే ఏమిటి? సమాధానం సోదరులరా, ఇఫ్తార్ సమయం ఎప్పుడు మొదలవుతుందంటే సూర్యుడు పూర్తిగా అస్తమించి కళ్లకు కనిపించకుండా పోయిన మరుక్షణమే ఇఫ్తార్ సమయం ప్రారంభమవుతుంది. సోదరులారా, మీరు బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా లేదా విమానంలో ప్రయాణిస్తున్నా సరే ఇఫ్తార్ విషయంలో ఇదే రూల్ పాటించాలి. సూర్యుడు అస్తమించగానే ఇఫ్తార్ సమయం మొదలైపోతుంది. ఆ సమయంలో అజాన్ వినిపించినా వినిపించకపోయినా సంబంధం లేదు. ఎందుకంటే ఇఫ్తార్కు అజాన్ షరతు కాదు, కేవలం సూర్యుడు మునిగిపోవడమే అసలైన షరతు. దీని గురించి అల్లాహ్ తాలా ఖురాన్లో ఇలా సెలవిచ్చారు, ఆపై రాత్రి అయ్యే వరకు ఉపవాసాన్ని పూర్తి చేయండి. ఇక్కడ రాత్రి అంటే అర్థం పగలు ముగియడం. పగలు ఎప్పుడు ముగుస్తుంది? సూర్యాస్తమయం సన్సెట్ కాగానే పగలు ముగిసి రాత్రి మొదలవుతుంది. కాబట్టి సూర్యుడు అస్తమించగానే ఇఫ్తార్ సమయం ప్రవేశిస్తుంది. ఈ విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా స్పష్టంగా వివరించారు. ఎప్పుడైతే ఇటువైపు నుండి తూర్పున రాత్రి వస్తుందో, అటువైపు నుండి పడమరన పగలు వెళ్ళిపోతుందో మరియు సూర్యుడు అస్తమిస్తాడో, అప్పుడు ఉపవాసమున్న వ్యక్తి ఇఫ్తార్ చేసే సమయం వచ్చేసినట్లే. ఈ హదీసు ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఇఫ్తార్ చేయడంలో ఆలస్యం చేయకూడదు. ఇఫ్తార్లో త్వరపడటం అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ ఏమిటంటే ఇఫ్తార్ చేయడంలో త్వరపడడం, అనవసరంగా ఆలస్యం చేయకపోవడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలా అన్నారు, ప్రజలు ఇఫ్తార్ చేయడంలో త్వరపడుతున్నంతకాలం క్షేమంగా ఖైర్ మీద ఉంటారు. దీని అర్థం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తర్వాత అజాన్ పూర్తయ్యే వరకు గాని లేదా ఆకాశంలో చీకటి పడే వరకు గాని వేచి చూడడం సున్నత్ కాదు. సూర్యుడు మునిగిపోగానే ఇఫ్తార్ చేయడం ఉత్తమం. చాలామంది ఆకాశంలో ఎరుపు రంగు పోయే వరకు ఆగుతారు, కానీ అది అవసరం లేదు. సూర్యుని బింబం డిస్కు పూర్తిగా కనుమరుగైతే చాలు, ఆకాశంలో ఇంకా వెలుతురున్నా ఇఫ్తార్ చేయవచ్చు. షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ రహిమహుల్లా, ఆకాశంలో ఎరుపు రంగు మిగిలి ఉన్నప్పటికీ సూర్యబింబం పూర్తిగా అదృశ్యమైతే ఇఫ్తార్ సమయం అయినట్లే. సౌదీ ఫత్వా కమిటీ అల్ లజ్నతుదు దాయిమా
సూర్యుడు అస్తమించాడని ఉపవాసమున్న వ్యక్తికి నమ్మకం కలిగితే అజాన్ అయినా కాకపోయినా ఇఫ్తార్ చేయడం జాయిజ్ అనుమతించబడినది. ఒకవేళ మోజిన్ సూర్యాస్తమయం కాగానే అజాన్ ఇస్తుంటే అజాన్ వినగానే ఇఫ్తార్ చెయ్యాలి. ఇక్కడ అసలు ఆధారం సమయం, అజాన్ కాదు. అజాన్ అనేది సమయాన్ని తెలియజేసే ఒక సాధనం మాత్రమే. సహాబాల పద్ధతి కూడా ఇదే. వారు సూర్యుడు అస్తమించగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇఫ్తార్ చేసేవారు. ఎందుకంటే వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ను అందరికంటే ఎక్కువగా అనుసరించేవారు. ప్రశ్న 19. ఇఫ్తార్ దుఆ ఏమిటి? ఆ దుఆ ఇఫ్తార్కు ముందు చదవాలా, ఇఫ్తార్ చేస్తున్నప్పుడు చదవాలా, లేదా ఇఫ్తార్ పూర్తయిన తర్వాత చదవాలా? సమాధానం: సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక గొప్ప విషయాన్ని తెలియచేశారు. ఇఫ్తార్ సమయంలో ఉపవాసమున్న వ్యక్తి చేసే దుఆ అల్లాహ్ వద్ద ఖచ్చితంగా స్వీకరించబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: ఉపవాసి ఇఫ్తార్ చేసే సమయంలో చేసే దుఆ తిరస్కరించబడదు. మరో హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముగ్గురు వ్యక్తుల దుఆలు అల్లాహ్ తిరస్కరించడని చెప్పారు. ఒకరు న్యాయవంతుడైన పాలకుడు, రెండో వ్యక్తి పీడితుడు, మూడవ వ్యక్తి ఇఫ్తార్ చేసే సమయంలో ఉపవాసి. ఈ హదీసుల ద్వారా మనకు అర్థమయ్యేదేమిటంటే, సూర్యుడు అస్తమించి ఇఫ్తార్ సమయం ప్రవేశించిన ఆ క్షణాలు దుఆలు స్వీకరించబడే ప్రత్యేక సమయాలు. ఈ సమయంలో మీరు మీ స్వభాషలో మీ మనసు నిండా ఉన్న కోరికలను అల్లాహ్ ముందు ఉంచవచ్చు. దీనికోసం ప్రత్యేకమైన పదాలు లేదా భాషా నియమాలు ఏమీ లేవు. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పించిన మస్నూన్ దుఆ విషయానికి వస్తే, వారు ఇఫ్తార్ చేసిన తర్వాత ఒక ప్రత్యేక దుఆ చదివేవారు. అదేమిటంటే, దహబద్దమ వబ్తల్లతిల్ ఉరూకు వసబతల్ అజ్రు ఇన్షా అల్లాహ్. దీని అర్థం, దాహం తీరిపోయింది, నరాలు తేమగా మారాయి, మరియు అల్లాహ్ తలిస్తే పుణ్యం ఖాయమైపోయింది. ఈ దుఆను ఇఫ్తార్ పూర్తయిన తర్వాత చదవాలి. ఎందుకంటే ఆ పదాలను గమనిస్తే దాహం తీరిపోయిందని, నరాలు తడిశాయని, అంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత జరిగే విషయాన్ని అవి సూచిస్తున్నాయి. కాబట్టి సరైన పద్ధతి ఏమిటంటే, మొదట ఇఫ్తార్ సమయం కాగానే మనసులో దుఆలు చేసుకోవాలి. ఆ తర్వాత బిస్మిల్లాహ్ అని చెప్పి ఖర్జూరం లేదా నీటితో ఇఫ్తార్ ప్రారంభించాలి. ఇఫ్తార్ పూర్తయిన తర్వాత పైన చెప్పిన మస్నూన్ దుఆను చదవాలి. చాలామంది సాధారణంగా చదివే దుఆ అల్లాహుమ్మ లక సుమ్తువ అలా రిజ్ కిక అఫ్తర్తు అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ వారి నుండి సరైన ఆధారాలతో సహీ సనతు నిరూపించబడలేదు. కాబట్టి దీనిని ఖచ్చితమైన సున్నత్ అని భావించడం సరైనది కాదు. ఎవరైనా సాధారణ దుఆగా చదివితే పాపం ఏమీ లేదు, కానీ సున్నత్ పద్ధతిని అనుసరించడమే ఉత్తమం. ఇఫ్తార్ సమయం దుఆలు స్వీకరించబడే గొప్ప సమయం. ఇఫ్తార్కు ముందు, ఇఫ్తార్ సమయంలో మరియు ఇఫ్తార్ తర్వాత ఎప్పుడైనా దుఆ చేసుకోవచ్చు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పిన ప్రత్యేక దుఆను మాత్రం ఇఫ్తార్ పూర్తయిన తర్వాతే చదవాలి. అల్లాహ్ మన దుఆలను స్వీకరించుగాక. ఆమీన్. ప్రశ్న 20. నీటితో ఇఫ్తార్ చేయడం సున్నత్ అవుతుందా? సమాధానం: సోదరులారా, అవును, నీటితో ఇఫ్తార్ చేయడం ఖచ్చితంగా సున్నత్ పద్ధతే. అలాగే ఖర్జూరంతో ఇఫ్తార్ చేయడం కూడా సున్నత్. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతిని వివరిస్తూ హదీసులో ఇలా ఉంది: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదట తాజా ఖర్జూరాలతో రుతబ్ ఇఫ్తార్ చేసేవారు. ఒకవేళ అవి లభించకపోతే ఎండిన ఖర్జూరాలతో తమర్ ఇఫ్తార్ చేసేవారు. ఒకవేళ అవి కూడా అందుబాటులో లేకపోతే కొన్ని గొంతుల నీటిని త్రాగి ఇఫ్తార్ చేసేవారు. ఈ హదీసు ద్వారా మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏమిటంటే, ఒకవేళ ఖర్జూరం అందుబాటులో ఉంటే దానితోనే ఇఫ్తార్ చేయడం అత్యంత ఉత్తమం మరియు సున్నాత్. కానీ ఒకవేళ ఖర్జూరం లేని పక్షంలో నీటితో ఇఫ్తార్ చేయడం కూడా సున్నత్ పద్ధతే అవుతుంది. కాబట్టి ఖర్జూరం లేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. నీటితో రోజాను నిరభ్యంతరంగా ముగించవచ్చు. ప్రశ్న 21. ఇఫ్తార్ సమయంలో మందులు, మెడిసిన్స్ తీసుకోవడం అనుమతించబడినదేనా? సమాధానం: సోదరులారా, ఒకవేళ మందులు తినేవి లేదా త్రాగేవి, టాబ్లెట్స్ ఆర్ సిరప్స్ అయితే వాటిని ఇఫ్తార్ చేసిన తర్వాత తీసుకోవడం ఖచ్చితంగా అనుమతించబడినదే. ఎందుకంటే సూర్యుడు అస్తమించి మనం ఇఫ్తార్ చేయగానే ఉపవాసం ముగిసిపోతుంది. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: సూర్యుడు అస్తమించగానే ఉపవాసి ఇఫ్తార్ చేసినట్లే. ఈ హదీసు ద్వారా మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏమిటంటే, ఇఫ్తార్ చేసిన తర్వాత ఉపవాసంకు సంబంధించిన ఆంక్షలు ఏవి ఉండవు. కాబట్టి ఇఫ్తార్ చేసిన వెంటనే మందులు తీసుకోవడం షరియత్ ప్రకారం పూర్తిగా అనుమతించబడినది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇఫ్తార్ కంటే ముందే, అంటే
సూర్యుడు అస్తమించకముందే ఏవైనా మందులు మింగినా లేదా త్రాగినా ఉపవాసం విరిగిపోతుంది. ఎందుకంటే ఉపవాసం స్థితిలో ఉన్నప్పుడు తినడం లేదా త్రాగడం నిషిద్ధం. అందుకే ఇఫ్తార్కు ముందు మందులు తీసుకోవడం సరైనది కాదు. కానీ ఇఫ్తార్ చేసిన తర్వాత మందులు తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. సహాబాల అవగాహన ప్రకారం, ప్రముఖ సలఫీ విద్వాంసుల అభిప్రాయం ప్రకారం మరియు సౌదీ అరేబియా ఫత్వా కమిటీ నిర్ణయం ప్రకారం కూడా ఉపవాసం సమయం ముగిసిన తర్వాత మందులు తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రశ్న 22. ఇఫ్తార్ చేసిన వెంటనే నమాజ్ చదవడం మంచిదా లేక ముందు భోజనం చేయడం మంచిదా? సమాధానం: సోదరులారా, సున్నత్ పద్ధతి ఏమిటంటే మగ్రిబ్ నమాజ్కు ముందు చాలా తేలికపాటి ఇఫ్తార్ అంటే ఖర్జూరం లేదా నీరు తీసుకోవడం, ఆ తర్వాత నమాజ్ చదవడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి ఇదే మరియు సహాబాల ఆచరణ కూడా ఇదే విధంగా ఉండేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మగ్రిబ్ నమాజ్కు ముందు కొన్ని ఖర్జూరాలు తీసుకునేవారు. ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే కొన్ని గొంతుల నీటిని త్రాగి ఆ తర్వాత నమాజ్ చదివేవారు. దీనివల్ల మనకు తెలిసే విషయం ఏమిటంటే రోజా విరమించగానే భారీగా భోజనం చేయడం కంటే తేలికగా ఇఫ్తార్ చేయడం సున్నత్. దీనివల్ల నమాజ్ చదివేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఏకాగ్రత దెబ్బతినదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: ప్రజలు ఇఫ్తార్ చేయడంలో త్వరపడుతున్నంతకాలం వారు క్షేమంగా ఖైర్ మీదుంటారు. ఈ హదీసు ద్వారా మనకు అర్థమయ్యేదేమిటంటే సూర్యుడు అస్తమించగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొంచెం ఏదైనా తిని లేదా త్రాగి ఇఫ్తార్ చేయాలి. అంటే నమాజ్ కంటే ముందే ఈ చిన్న ఇఫ్తార్ జరగాలి. సహాబాల పద్ధతి కూడా ఇదే విధంగా ఉండేది. వారు మొదట కొన్ని నీటి చుక్కలతో లేదా కొన్ని తృణధాన్యాలతో ఇఫ్తార్ చేసేవారు. ఆ తర్వాతే మగ్రిబ్ నమాజ్ చేసేవారు. నమాజ్ పూర్తయిన తర్వాతే నిశ్చింతగా పూర్తి భోజనం చేసేవారు. వారు ఎప్పుడూ కూడా ఇఫ్తార్ను పూర్తిగా వదిలేసి నేరుగా నమాజ్ చదవడం లేదా నమాజ్ను ఆలస్యం చేస్తూ ముందుగా కడుపు నిండా భోజనం చేయడం వంటి పద్ధతులను పాటించలేదు. కాబట్టి సరైన మరియు సున్నత్ పద్ధతి ఏమిటంటే మొదట ఖర్జూరం లేదా నీటితో తేలికగా ఇఫ్తార్ చేయాలి. ఆ తర్వాత నమాజ్ చదవాలి. ఆపై నిదానంగా భోజనం చేయాలి. ప్రశ్న 23. ఉపవాసం ఏ పనుల వల్ల విరిగిపోతుంది? సమాధానం: సోదరులారా, ఉపవాసం అనేది ముఖ్యంగా మనం తెలిసి బుద్ధిపూర్వకంగా చేసే కొన్ని పనుల వల్ల విరిగిపోతుంది. దీని గురించి షరియత్తు చాలా స్పష్టమైన నియమాలను నిర్ణయించింది. మొదటిది మరియు అతి ముఖ్యమైనది ఏమిటంటే తెలిసి బుద్ధిపూర్వకంగా తినడం లేదా త్రాగడం వల్ల ఉపవాసం విరిగిపోతుంది. అది ఆహారం కావచ్చు, నీరు కావచ్చు లేదా మందులు కావచ్చు. చివరికి అది తక్కువ మొత్తంలో ఉన్నా సరే ఉపవాసం విరిగిపోతుంది. ఎందుకంటే ఫజ్ర్ సమయం ముగిసిన తర్వాత తినడం త్రాగడం అల్లాహ్ నిషిద్ధం చేశాడు. అయితే ఒక వ్యక్తి పొరపాటున లేదా మరిచిపోయి తిన్నా లేక త్రాగినా అతని ఉపవాసం విరిగిపోదు. ఎందుకంటే అటువంటి స్థితిలో అల్లాహ్ స్వయంగా తన దాసుని తినిపించి త్రాగించాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. రెండవ ప్రాథమిక విషయం ఏమిటంటే పగటి సమయంలో తెలిసి బుద్ధిపూర్వకంగా దంపతులు లైంగికంగా కలవడం వల్ల ఉపవాసం విరిగిపోతుంది. ఇది ఉపవాసం విరిగిపోయే పనులన్నింటిలోనూ అత్యంత ఘోరమైనది. దీనికి పరిహారంగా ఆ ఉపవాసం తిరిగి పూర్తి చేయడంతో పాటు కఫారా ప్రాయశ్చిత్తం చెల్లించడం కూడా అనివార్యమవుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి కావాలని తన వీర్యం బయటకు వచ్చేలా ఏదైనా పనిచేస్తే కూడా ఉపవాసం విరిగిపోతుంది. ఎందుకంటే అది ఉపవాసం యొక్క లక్ష్యానికి విరుద్ధం. అయితే నిద్రలో వీర్యస్ఖలనం జరిగితే కలల వల్ల ఉపవాసం విరిగిపోదు. ఎందుకంటే అది మనిషి ఆధీనంలో ఉండదు. మూడవ విషయం ఏమిటంటే తిండి మరియు పానీయాల స్వభావాన్ని కలిగి ఉండి శరీరం లోపలికి పంపబడే ఏ వస్తువు వల్లనైనా ఉపవాసం విరిగిపోతుంది. ఈ సూత్రం ప్రకారమే నోటి ద్వారా లేదా ముక్కు ద్వారా ఏదైనా వస్తువు గొంతు వరకు చేరితే ఉపవాసం విరిగిపోతుంది. అందుకే శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్ బాటిల్స్ లేదా పోషకాలను అందించే ఇంజెక్షన్లు ఉపవాసాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఎందుకంటే అవి ఆహారం మరియు పానీయాలకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. కానీ కేవలం నొప్పుల కోసం ఇచ్చే ఇంజెక్షన్లు లేదా ఇన్సులిన్ వంటివి తీసుకుంటే ఉపవాసం విరిగిపోదు. వీటితో పాటు మరికొన్ని విషయాలు ఉన్నాయి, వాటి వల్ల ఉపవాసం విరిగిపోదు. ఎందుకంటే అవి మనిషి నియంత్రణలో ఉండవు లేదా అవి ఆహారం మరియు పానీయాల పరిధిలోకి రావు. ఉదాహరణకు నోటిలోని లాలాజలాన్ని మింగడం, కళ్లల్లో లేదా చెవులలో మందు వేసుకోవడం, అవి గొంతు వరకు చేరనంత వరకు సువాసనలు పూసుకోవడం, అత్తరు పూసుకోవడం, తెలియకుండా వాంతి అవ్వడం లేదా పొరపాటున ఏదైనా తినడం వంటి పనుల వల్ల ఉపవాసం విరిగిపోదు. కంటి చుక్కల మందు లేదా చెవిలో వేసే మందు వల్ల ఉపవాసం విరిగిపోదు.
ఎందుకంటే అది గొంతు వరకు చేరడం అనేది మనిషి ఉద్దేశపూర్వకంగా చేసే పని కాదు. కానీ నోటి ద్వారా లేదా ముక్కు ద్వారా ఏదైనా కావాలని గొంతు వరకు పంపిస్తే మాత్రం రోజా విరిగిపోతుంది. తీవ్రమైన అవసరం ఉన్నప్పుడు మందులను వాడటం అనుమతించబడినదే, కానీ సాధ్యమైనంత వరకు ఇఫ్తార్ తర్వాతే వాడటం ఉత్తమం. ప్రశ్న 24. ఉపవాసం ఆరోగ్యానికి మేలు చేస్తే మరి మనం ఎందుకు అనారోగ్యం పాలవుతున్నాం? జవాబు: నేటి సైన్స్ ఇలా చెబుతోంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇన్సులిన్ను మెరుగుపరుస్తుంది, శరీరాన్ని ఫ్యాట్ బర్నింగ్ మోడ్లోకి తెస్తుంది, శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది, వాపును ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అంటే ఆధునిక పరిశోధనలు కూడా ఇస్లాం శతాబ్దాల క్రితం ఏదైతే నేర్పిందో అదే చెబుతున్నాయి. ఉపవాసం శరీరాన్ని రీసెట్ చేస్తుంది. కానీ ఇస్లాం ఉపవాసంను కేవలం శరీరం కోసం మాత్రమే విధిగా నిర్ణయించలేదు. అల్లాహ్ సెలవిచ్చాడు: ఓ విశ్వాసులారా, మీకంటే ముందున్న వారిపై విధి చేసినట్టే మీపై కూడా ఉపవాసాలను విధి చేయడం జరిగింది, తద్వారా మీరు భయభక్తులు తక్కువ కలిగిన వారు కావాలని. ఇక్కడ తఖ్వా అంటే కేవలం పాపాలకు దూరంగా ఉండటం మాత్రమే కాదు, మనసుపై నియంత్రణ, కోరికలను అదుపు చేయడం, క్రమశిక్షణ నేర్చుకోవడం మరియు అల్లాహ్ పట్ల విధేయతగా జీవితాన్ని మలచుకోవడం. తఖ్వా అంటే మనిషి తన కోరికలకు విరుద్ధంగా కూడా అల్లాహ్ ఆజ్ఞకు ప్రాధాన్యత ఇవ్వడం. ఎదురుగా నీరు ఉన్నా త్రాగనప్పుడు, ఆహారం ఉన్నా తిన్నప్పుడు మనిషి తన మనసును తీర్చిదిద్దుతాడు. అంటే ఉపవాసం మనకు సెల్ఫ్ కంట్రోల్ నేర్పిస్తుంది. సెల్ఫ్ కంట్రోల్ మరియు నియంత్రిత ఆహారం, కంట్రోల్డ్ ఈటింగ్, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని ఆధునిక సైన్స్ కూడా అంగీకరిస్తుంది. కానీ ప్రశ్న ఏమిటంటే, ఉపవాసం అంత లాభదాయకమైతే రమజాన్ తర్వాత చాలామంది ఎందుకు ఆరోగ్యంగా ఉండరు? అసలు సమస్య ఉపవాసం కాదు, మన పద్ధతి. మనం సహర్ మానేస్తాము, కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సహర్ చేయండి, ఎందుకంటే సహర్లో బర్కత్ శుభం ఉంది. మనం ఇఫ్తార్ను ఆరాధనలా కాకుండా విందులా మారుస్తాము. 14 గంటల పాటు ఖాళీగా ఉన్న శరీరం డీటాక్స్లో ఉన్నప్పుడు మనం 10 నిమిషాల్లో దానిని వేయించిన పదార్థాలు, స్వీట్లు మరియు కోల్డ్ డ్రింక్స్తో నింపేస్తాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మనిషి తన పొట్ట కంటే దారుణమైన పాత్రను దేనిని నింపలేదు. మనిషికి తన వెన్నుముక నిటారుగా ఉండటానికి కొన్ని ముద్దలు చాలు. మనం నీరు తక్కువ తాగుతాము, నిద్రను పాడు చేసుకుంటాము, ఇఫ్తార్ చేసిన వెంటనే భారీ భోజనం తింటాము మరియు శారీరక శ్రమను తగ్గించేస్తాము. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతి ఏమిటి? ఆయన తాజా ఖర్జూరాలతో ఇఫ్తార్ చేసేవారు. అవి లేకపోతే ఎండిన ఖర్జూరాలతో, అవి కూడా లేకపోతే కొన్ని గుక్కల నీటితో ఇఫ్తార్ చేసేవారు. ఆ తర్వాత నమాజ్, ఆపై మితమైన ఆహారం. అల్లాహ్ కూడా మితంగా ఉండాలనే సూత్రం ఇచ్చాడు. తినండి మరియు త్రాగండి, కానీ అతిగా చేయకండి, వృధా చేయకండి. పరిష్కారం చాలా సులభం. సహర్ తప్పక చేయండి. ఇఫ్తార్ ఖర్జూరం మరియు నీటితో చేయండి. ఆహారంలో మితంగా ఉండండి. నీరు తగినంత తాగండి. ఇఫ్తార్ తర్వాత కొంచెం నడవండి. నిద్రను క్రమబద్ధీకరించుకోండి. ఉపవాసం అంటే కేవలం ఆకలితో ఉండడం కాదు, అది క్రమశిక్షణ, మితంగా ఉండడం మరియు తక్కువ నేర్చుకోవడం. గుర్తుంచుకోండి, ఉపవాసం ఆరోగ్యాన్నిస్తుంది, కానీ షరతు ఏమిటంటే మనం దానిని ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం పాటించాలి, మన ఇష్టానుసారం కాదు. ప్రశ్న 25. రోగులు, ప్రయాణికులు, వృద్ధులు మరియు షుగర్ రోగుల గురించి ఉపవాసం సంబంధిత నియమాలు మరియు సమస్యల వివరాలు ఏమిటి? రోగుల విషయంలో నియమం. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ఖురాన్ ఒక సూత్రాన్ని తెలిపింది. మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారు ఇతర రోజుల్లో ఆ సంఖ్యను ఉపవాసాలను పూర్తి చేయాలి. దీని ప్రకారం ఒకవేళ అనారోగ్యం స్వల్పంగా ఉండి ఉపవాసం వల్ల ఎటువంటి నష్టం కలగకపోతే ఉపవాసం ఉంచడం విధి. ఒకవేళ అనారోగ్యం వల్ల ఉపవాసం ఉంచడం కష్టమైతే లేదా ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటే ఉపవాసం వదిలేయవచ్చు. ఆరోగ్యం కుదిటపడిన తర్వాత ఆ ఉపవాసాలను తిరిగి పాటించాలి, ఖజా చెయ్యాలి. ఒకవేళ వ్యాధి తగ్గనిదైతే మరియు ఆరోగ్యం మెరుగుపడే అవకాశం లేకపోతే అప్పుడు ఉపవాసం పాటించనక్కర్లేదు. దానికి బదులుగా ప్రతి ఉపవాసంకు ఒక పేదవాడికి భోజనం పెట్టాలి. దీనినే ఫిద్య అంటారు. ఇదే వివరణ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు నుండి సహీహ్ బుఖారీలో నివేదించబడింది. ప్రయాణికుల విషయంలో నియమం. ప్రయాణికులకు కూడా ఉపవాసం వదిలే వెసులుబాటు ఇవ్వబడింది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, లేదా ప్రయాణంలో ఉంటే ఇతర రోజుల్లో ఆ సంఖ్యను పూర్తి చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరించిన దాని ప్రకారం ఇది అల్లాహ్ ఇచ్చిన ఒక వెసులుబాటు. దీనిని ఉపయోగించుకోవడం మంచిది. ఒకవేళ ప్రయాణంలో ఎవరైనా ఉపవాసం ఉంచినా అది పాపం కాదు. ప్రయాణంలో ఉపవాసం వదిలేస్తే తర్వాత పూర్తి చేయాలి. ప్రయాణం చాలా కష్టంగా ఉంటే ఉపవాసం వదిలేయడం ఉత్తమం. కష్టం లేకపోతే ఉంచవచ్చు లేదా వదలవచ్చు. వృద్ధుల విషయంలో నియమం. వృద్ధాప్యం వల్ల ఉపవాసం పాటించే శక్తి లేని వారిపై ఉపవాసం విధి కాదు, వారు ఫిద్య చెల్లించాలి.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, మరియు ఉపవాసం పాటించే శక్తి లేక కష్టపడేవారు వృద్ధులు. దానికి బదులుగా ఒక పేదవాడికి భోజనం పెట్టి పరిహారం ఫిద్య చెల్లించాలి. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, ఈ ఆయతు రోజా ఉంచలేని వృద్ధులైన పురుషులు మరియు స్త్రీల గురించి. వారు ప్రతి ఉపవాసంకు బదులుగా ఒక పేదవాడికి భోజనం పెట్టాలి. షుగర్, మధుమేహం రోగుల విషయంలో నియమం. షుగర్ రోగుల విషయంలో కూడా అనారోగ్య సూత్రమే వర్తిస్తుంది. షుగర్ అదుపులో ఉండి డాక్టర్ సలహా ప్రకారం ఉపవాసం వల్ల ఎటువంటి నష్టం లేకపోతే ఉపవాసం పాటించడం విధి. ఉపవాసం వల్ల షుగర్ బాగా తగ్గిపోయే, లో షుగర్ లేదా పెరిగిపోయే హై షుగర్ ప్రాణాపాయం ఉంటే ఉపవాసం వదిలేసి తర్వాత అనుకూలమైన సమయంలో పూర్తి ఖజా చేయాలి. ఒకవేళ షుగర్ వ్యాధి చాలా తీవ్రంగా ఉండి జీవితాంతం ఇన్సులిన్ లేదా మందులపై ఆధారపడాల్సి వస్తే మరియు ఉపవాసం పాటించే అవకాశం లేకపోతే అప్పుడు ఉపవాస బాధ్యత తొలగిపోతుంది మరియు వారు ఫిద్య చెల్లించాలి. దీని వెనుక ఉన్న అసలు సూత్రం ఖురాన్లోని ఈ వాక్యం. అల్లాహ్ ఏ ప్రాణికి దాని శక్తికి మించిన భారాన్ని మోపడు. ప్రశ్న 26. ఉపవాసం విచ్ఛిన్నమైతే, విరిగిపోతే ఖజా ఎప్పుడు విధి అవుతుంది? కఫారా ఎప్పుడు ఇవ్వాలి? కావాలని రోజాను విడగొడితే శిక్ష ఏమిటి? మరియు గత కొన్ని ఏళ్లుగా మిగిలిపోయిన ఉపవాసాల విషయంలో ఇస్లాం ఆదేశం ఏమిటి? సమాధానం: రంజాన్ మాసపు విధిగా నిర్ణయించబడిన ఉపవాసం ఒకవేళ ఏదైనా షరియత్ అనుమతించిన కారణం, అనారోగ్యం, ప్రయాణం, నెలసరి, గర్భం లేదా పాలివ్వడం వల్ల తప్పిపోతే అందులో ఎటువంటి పాపం లేదు. అటువంటి ఉపవాసాలను తర్వాత రోజుల్లో కేవలం ఖజా పూర్తి చేయడం చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అల్లాహ్ ఖురాన్లో ఇలా సెలవిచ్చాడు, మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా ఆ సంఖ్యను ఇతర రోజులలో పూర్తి చేయాలి. ఈ సూత్రం ప్రకారం షరియత్ అనుమతించిన ఏ కారణం వల్ల రోజా ఆగిపోయినా దానిని తర్వాత పూర్తి చేయడమే అసలు విధి. ఒకవేళ ఉపవాసం స్థితిలో ఉన్న వ్యక్తి మరచిపోయి ఏదైనా తిన్నా లేదా త్రాగినా అతని ఉపవాసం విరిగిపోదు. దీనికి ఖజా అవసరం లేదు మరియు పాపం కూడా కాదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, రోజాలో ఉండి ఎవరైనా మరచిపోయి తిన్నా లేదా త్రాగినా వారు తమ ఉపవాసను పూర్తి చేయాలి. ఎందుకంటే వారికి అల్లాహే తినిపించాడు మరియు త్రాగించాడు. కానీ ఎవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగా తిన్నా, త్రాగినా లేదా ఆహారంతో సమానమైన వస్తువులను శరీరంలోకి పంపినా వారు ఉపవాసం విరిగిపోతుంది. అటువంటి వారు ఆ రోజుకు బదులుగా ఖజా చెయ్యాలి మరియు మనస్ఫూర్తిగా తౌబా, పశ్చాత్తాపం చేసుకోవాలి. ఎందుకంటే రంజాన్ ఉపవాసను కావాలని విడగొట్టడం పెద్ద పాపం. కఫారా, ప్రాయశ్చిత్తం గురించి ఖచ్చితమైన విషయం ఏమిటంటే ఇది కేవలం ఒకే ఒక పరిస్థితిలో విధి అవుతుంది. అదేమిటంటే రంజాన్ నెలలో పగటిపూట కావాలని భార్యాభర్తలు శారీరక సంబంధం, సంగమం పెట్టుకోవడం. దీనికి శిక్షగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా నిర్ణయించారు, ఒక బానిసను విముక్తం చేయడం. అది సాధ్యం కాకపోతే వరుసగా 60 రోజులు ఉపవాసాలు ఉండడం. అది కూడా చేయలేకపోతే 60 మంది పేదలకు భోజనం పెట్టడం. కేవలం కావాలని తినడం లేదా త్రాగడం వల్ల ఉపవాసం విరిగిపోతే ఖజా మరియు తౌబా చేయాలి తప్ప కఫారా ఇవ్వడానికి ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవు. ఇక గత కొన్ని ఏళ్లుగా మిగిలిపోయిన ఉపవాసాల విషయానికొస్తే అవి ఎన్ని సంవత్సరాలు గడిచినా బాధ్యత నుండి తొలగిపోవు. ఎప్పుడు వీలైతే అప్పుడు వాటిని ఖజా చేయడం విధి. అల్లాహ్ ఖురాన్లో తప్పిపోయిన ఉపవాసాలు పూర్తి చేయమని స్పష్టమైన ఆదేశమిచ్చాడు. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రజియల్లాహు అన్హు తన మిగిలిపోయిన ఉపవాసాలను తర్వాత వచ్చే షాబాన్ నెలలో పూర్తి చేసేవారని హదీసుల్లో ఉంది. ఒకవేళ ఈ ఆలస్యం ఏదైనా సరైన కారణం, అనారోగ్యం, గర్భం వల్ల జరిగితే పాపం లేదు. కానీ ఎటువంటి కారణం లేకుండా కావాలని ఏళ్ల తరబడి వాయిదా వేస్తే అది పాపం. దానికి తౌబా చేసి ఉపవాసాలను పూర్తి చేయాలి. కేవలం ఫిద్య ఇచ్చి ఉపవాసాలను వదిలేయడం కుదరదు. ప్రశ్న 27. నెలసరి బహిష్టు వల్ల అమ్మాయిలకు లేదా స్త్రీలకు రంజాన్ ఉపవాసాలు తప్పిపోతే వారేం చెయ్యాలి? ఆ ఉపవాసాలను తిరిగి ఉండాలా లేదా ఫిద్యా ఇవ్వాలా? జవాబు: రంజాన్ రోజుల్లో ఏ అమ్మాయికి లేదా స్త్రీకైనా బహిష్టు నెలసరి హైజ్ వస్తే ఆ రోజుల్లో ఉపవాసం పాటించడం షరియత్ ప్రకారం అనుమతించబడదు. అది నిషేధం. కాబట్టి ఆ రోజుల్లో వారు ఉపవాసం ఉండకూడదు. నెలసరి ముగిసి వారు శుద్ధి అయిన తర్వాత రంజాన్లో ఎన్ని ఉపవాసాలు తప్పిపోయాయో వాటన్నిటినీ తర్వాత తిరిగి పాటించడం, ఖజా చెయ్యడం వారిపై విధి తప్పనిసరి. ఈ పరిస్థితిలో ఫిద్యా ఇవ్వడం చెల్లదు. ఈ విషయానికి సంబంధించి అసలైన మరియు ఖచ్చితమైన ఆధారం ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఉల్లేఖించిన సహీ హదీసు.
బహిష్టు స్థితిలో ఉన్న స్త్రీ ఉపవాసాలను ఖజా చేస్తుంది కానీ నమాజులను ఖజా చేయదు, ఎందుకు అని ఆమెను అడిగినప్పుడు ఆమె ఇలా సమాధానం ఇచ్చారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో మాకు బహిష్టు వచ్చి నప్పుడు మాకు ఉపవాసాలను ఖజా చెయ్యమని ఆదేశించేవారు, కాని నమాజులను ఖజా చెయ్యమని ఆదేశించేవారు కాదు. షరియత్ సూత్రం ప్రకారం బహిష్టు స్థితిలో స్త్రీకి నమాజ్ మరియు ఉపవాసం రెండూ మినహాయించబడతాయి. అంటే ఆ స్థితిలో నమాజ్ చదవకూడదు మరియు ఉపవాసం కూడా ఉండకూడదు. అయితే ఈ రెండు ఆరాధనల మధ్య ఉన్న తేడా ఏమిటంటే నమాజులకు ఖజా ఉండదు, అంటే తరువాత చదవాల్సిన అవసరం లేదు, కానీ ఉపవాసాలను మాత్రం ఖజా తప్పనిసరి. ఈ తేడాపై సహాబాల ఏకాభిప్రాయం ఇజ్మా ఉంది మరియు మొత్తం ముస్లిం సమాజం దీన్నే పాటిస్తోంది. ఖురాన్ యొక్క సాధారణ సూత్రం కూడా ఇదే. రమజాన్లో ఏదైనా షరియత్ పరమైన కారణం వల్ల ఉపవాసం తప్పిపోతే దానిని తర్వాత రోజుల్లో పూర్తి చేయాలి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, వారు ఇతర రోజుల్లో ఆ లెక్కను పూర్తి చేయాలి. బహిష్టు అనేది ఉపవాసం వదిలిపెట్టడానికి ఒక సహజమైన మరియు షరియత్ ఆమోదించిన కారణం కాబట్టి ఆ స్త్రీ కూడా ఈ ఆజ్ఞ పరిధిలోకి వస్తుంది మరియు ఆమె తప్పిపోయిన ఉపవాసాలను తర్వాత పూర్తి చేయడం తప్పనిసరి. ప్రముఖ సలఫీ విద్వాంసులు మరియు సౌదీ అరేబియా ఫత్వా కమిటీ అల్లజ్నతుల్ దాయిమా కూడా ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు ఇదే. నెలసరిలో ఉన్న స్త్రీ రమజాన్ రోజుల్లో ఉపవాసం ఉండకూడదు మరియు శుద్ధి అయిన తర్వాత ఆ రోజాలను ఖజా చెయ్యాలి. ఆమెపై ఫిద్యా విధి కాదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఫిద్యా అనేది కేవలం శాశ్వతంగా ఉపవాసం పాటించే శక్తి లేని వారి కోసం మాత్రమే నిర్ణయించబడింది. ఉదాహరణకు చాలా వృద్ధులు లేదా కోలుకోలేని దీర్ఘకాలిక రోగులు. అని బహిష్టు అనేది కేవలం కొన్ని రోజుల పాటు ఉండే ఒక తాత్కాలిక స్థితి. అది ముగిసిన తర్వాత స్త్రీ మళ్లీ ఉపవాసం ఉండే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఆమె ఫిద్యా ఇవ్వడానికి అర్హురాలు కాదు. కేవలం ఖజా తర్వాత ఉపవాసాలను ఉండటం మాత్రమే చెయ్యాలి. ఒక్కసారి ఆలోచించండి. మీరు రోజంతా ఆకలితో దాహంతో ఉంటారు. నీళ్లు కళ్ల ముందే ఉంటాయి. ఆహారం సిద్ధంగా ఉంటుంది. ఏ మనిషి మిమ్మల్ని చూడడం లేదు, అయినా సరే మీరు తినరు. ఎందుకంటే మీ మనసులో ఒక బలమైన నమ్మకం ఉంది, అల్లాహ్ నన్ను చూస్తున్నాడు. ఈ స్థితిని ఖురాన్ తఖ్వా, భయభక్తులు, దైవభీతి అని పిలిచింది. అల్లాహ్ సెలవిచ్చాడు, ఓ విశ్వాసులారా, మీపై ఉపవాసాలను విధి చేయడం జరిగింది, తద్వారా మీరు తఖ్వా భయభక్తులు కలిగిన వారు కావాలని. తఖ్వా అంటే కేవలం పాపాలను వదిలిపెట్టడం మాత్రమే కాదు, మరియు మనిషి తన కోరికల కంటే అల్లాహ్ ఆజ్ఞకు ప్రాధాన్యత ఇవ్వడం. నిజమైన తఖ్వా యొక్క గుర్తింపును ఖురాన్ ఇలా చెప్పింది: అల్లాహ్కు విధేయులై ఉండండి మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి. అంటే ముత్తకి భయభక్తులు కలవాడు అంటే ఎవరైతే అల్లాహ్ ఆజ్ఞను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన పద్ధతి ప్రకారం పాటిస్తారో వారే. తక్కువ చేయకూడదు, ఎక్కువ చేయకూడదు, సొంతంగా దేనిని కలపకూడదు. అందుకే ఉపవాసం అంటే కేవలం ఆకలితో ఉండడం కాదు, సున్నత్ ప్రకారం నిగ్రహించుకోవడం. ఈ వాస్తవాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్టం చేశారు: ఎవరైతే అబద్ధం ఆడటం మరియు చెడు పనులను వదిలిపెట్టరో అల్లాహ్కు వారి ఆకలి దప్పులతో ఎటువంటి అవసరం లేదు. అంటే ఒకవేళ పద్ధతి మారకపోతే, నైతికత మారకపోతే, విధేయత రాకపోతే ఉపవాసం మీ ఆత్మను మార్చదు. అసలైన ఉపవాసం అది ఏది మనిషిని అల్లాహ్కు విధేయుడిగా మారుస్తుందో. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఉపవాసం ఒక కవచం. అది కవచంలా ఎలా మారుతుంది? కోరికలున్నప్పటికీ కేవలం అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఉన్న విధేయత వల్ల మనిషి ఆగినప్పుడు ఈ విధేయతే ఆత్మను బ్రతికిస్తుంది మరియు ఇదే ఉపవాసంను ఒక ప్రత్యేకమైన ఆరాధనగా మారుస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ఆజ్ఞను ఇలా వివరించారు: ఉపవాసం నా కోసమే, దానికి నేనే ప్రతిఫలమిస్తాను. ఎందుకంటే ఇందులో నిష్కల్మషమైన భక్తి, ఇఖ్లాస్ ఉంది, విధేయత ఉంది. ఇది ఒక రహస్య ఆరాధన. చివరగా ఒక వాస్తవాన్ని మనసులో నింపుకోండి: ఉపవాసం మనిషిని కేవలం ఆకలితో ఉన్నవాడిగా చేయదు, బదులుగా విధేయుడిగా మారుస్తుంది. గుర్తుంచుకోండి, ముత్తకీ అంటే ఎవరైతే అల్లాహ్ ఆజ్ఞను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతి ప్రకారం పాటిస్తారో వారే. ప్రశ్న 29. గర్భిణి మరియు పాలిచ్చే స్త్రీలు ఉపవాసం ఉండాలా, తర్వాత పూర్తి చేయాలా లేదా ఫిద్యా ఇవ్వాలా? జవాబు: సరైన సమాధానం కోసం వీడియోను పూర్తిగా చూడండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: అల్లాహ్ ప్రయాణికుడి నుండి ఉపవాసాన్ని తగ్గించాడు మరియు గర్భిణి అలాగే పాలిచ్చే స్త్రీల నుండి ఉపవాసాన్ని మినహాయించాడు. అందుకే అటువంటి స్త్రీ ఉపవాసం వదిలేస్తే పాపాత్మురాలు కాదు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే,
ఉపవాసం వదిలేసిన తర్వాత ఏమి చేయాలి? ఖురాన్ యొక్క ఒక స్పష్టమైన సూత్రం ఉంది. మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఇతర రోజుల్లో ఆ సంఖ్యను పూర్తి చేయాలి. ఖురాన్ మరియు సహీ హదీసుల ఆధారంగా ఉలేమాలు, విద్వాంసులు చెప్పినదేమిటంటే, ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు లేదా పాలిచ్చే స్థితిలో ఉన్నప్పుడు ఉపవాసం ఉండలేకపోతే ఆమె మొదట ఫిద్యా ఇవ్వాలి. మరియు ఈ పరిస్థితి ముగిసిన తర్వాత నేను ఈ ఫర్జ్ ఉపవాసాలను పూర్తి చేస్తాను అని ఇన్షా అల్లాహ్ నిశ్చయించుకోవాలి. ఒకవేళ గర్భధారణ మరియు పాలిచ్చే పరిస్థితి చాలా ఏళ్లపాటు కొనసాగితే ఈ పనులన్నీ పూర్తిగా పూర్తయిన తర్వాత ఆమె ఆ ఉపవాసాలను పూర్తి చేయవచ్చు. ఉపవాసాలు ఫర్జ్ విధి మరియు అల్లాహ్ యొక్క స్పష్టమైన ఆజ్ఞ కాబట్టి ఖజా చేయడం తప్పనిసరి. వరుసగా ఉండాల్సిన అవసరం లేదు, తన వీలును బట్టి ఉండవచ్చు. అల్లాహ్ అపకారం చేయుడుగాక. ఒకవేళ స్త్రీకి ఏదైనా శాశ్వత బలహీనత లేదా ప్రాణాంతక వ్యాధి సంభవిస్తే అటువంటి పరిస్థితిలో ఉపవాసాలను ఖజా చేయడం అవసరం లేదు, దానికి ఫిద్యా ఇవ్వడమే సరిపోతుంది. అందుకే స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు లేదా పాలిస్తున్నప్పుడే ఫిద్యా ఇవ్వాలి. ఆమె ప్రతి ఉపవాసంకు బదులుగా ఒక పేదవాడికి మిస్కీన్కు భోజనం పెట్టాలి. ఒక పేదవాడికి భోజనం పెట్టడమే ఫిద్యా యొక్క అసలు మరియు ఉత్తమమైన పద్ధతి. ఫిద్యా ఇవ్వడానికి మరో కారణం ఏమిటంటే, జీవితంపై భరోసా లేదు, ఆరోగ్యం బాగుపడేలోపే మరణం సంభవిస్తే అల్లాహ్ కరుణతో ఫిద్యా అంగీకరించబడుతుందని ఆశిద్దాం. ఇప్పుడు ఈ విషయంలో ఉలేమాల మధ్య భేదాభిప్రాయం ఎందుకుందో అర్థం చేసుకుందాం. ఖురాన్ ఆయత్ 184 ఆధారంగా మెజారిటీ ఉలేమాలు, 4 ఇమాముల అనుచరులు మరియు చాలామంది ముహద్దీసీన్ మరియు సలఫీ విద్వాంసులు ఏమంటారంటే, గర్భిణీ మరియు పాలిచ్చే స్త్రీలు కూడా తాత్కాలిక కారణం ఉన్నవారే కాబట్టి వారి ఇబ్బంది తొలగిపోయిన తర్వాత వారు ఖజా ఉపవాసాలుండాలి. అంటే అసలు బాధ్యత ఖజా చెయ్యడమే. కొంతమంది విద్వాంసులు సహాబాల ఫత్వా ఆధారంగా ఫిద్యా ఇవ్వడం సరిపోతుందని అంటారు. కొంతమంది సహాబాల నుండి, ముఖ్యంగా ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు మరియు ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హు నుండి ఈ విషయం ఉల్లిఖించబడింది. బిడ్డ పట్ల భయంతో గర్భిణి లేదా పాలిచ్చే స్త్రీ ఉపవాసం వదిలేస్తే ఆమె ప్రతిరోజుకు బదులుగా ఒక పేదవాడికి భోజనం పెట్టాలని ఖజా అవసరం లేదని వారు చెప్పారు. ఇది ప్రవక్త గారి హదీసు కాదు, కానీ సహాబీ యొక్క ఫత్వా. అయితే సహాబాలు ధర్మాన్ని అందరికంటే బాగా అర్థం చేసుకున్నవారు కాబట్టి ఇది ప్రామాణికమైనది. ప్రశ్న 30. తరావీహ్ నమాజ్ యొక్క విశిష్టత ఏమిటి? తహజ్జుద్, తరావీహ్ మరియు ఖియాముల్లై అన్ని ఒకటేనా? తరావీహ్ నమాజ్ రకాతులు ఎన్ని? రమదాన్ రాత్రుల్లో ఖియామ్ నమాజ్ చేయడం చాలా గొప్ప ఆరాధన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఎవరైతే రమదాన్ నెలలో విశ్వాసంతో మరియు పుణ్యం పొందే ఉద్దేశంతో ఖియామ్ చేస్తారో వారి గత పాపాలు క్షమించబడతాయి. ఖురాన్లో కూడా రాత్రి వేళ చేసే ఖియామ్ గొప్పతనం వివరించబడింది. ఓ దుప్పటి కప్పుకున్నవాడా, రాత్రి వేళ ఖియామ్ చెయ్యి, కానీ కొద్దిసేపు, సగం రాత్రి లేదా దానికంటే కొంచెం తక్కువ లేదా దానికంటే కొంచెం పెంచు. మరియు ఖురాన్ను చక్కగా ఆగుతూ తర్తీల్తో నెమ్మదిగా పఠించు. ఈ రాత్రి వేళ చేసే ఖియామే ఖియాముల్ లైల్. హదీసులలో దీనినే ఖియామ్ ఎ రమదాన్ అని పిలిచారు. మరియు ఉమ్మత్లో, ముస్లిం సమాజంలో ఇది తరావీహ్ పేరుతో ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఖురాన్, హదీసు మరియు ఉమ్మత్ పరిభాషలు 3 ఒకే ఆరాధనను, అంటే రాత్రి నమాజ్ను సూచిస్తాయి. ఈ రమదాన్ ఖియామే వాస్తవానికి తరావీహ్ నమాజ్. అంటే తరావీహ్ యొక్క అతిపెద్ద విశిష్టత ఏమిటంటే ఇది పాప క్షమాపణకు కారణమవుతుంది. రమదాన్ యొక్క అసలు ఉద్దేశ్యం తక్వా, దైవభీతి. ఖురాన్లో ఉన్నట్లుగా, ఓ విశ్వాసులారా, మీపై ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయి, తద్వారా మీరు తక్వా దైవభీతి అవలంబించేవారు కావాలని. మరియు తక్వా అనేది కేవలం అల్లాహ్ ఆజ్ఞలను పాటించడమే కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని సంపూర్ణంగా అనుసరించడం ద్వారా లభిస్తుంది. ఖురాన్ యొక్క స్పష్టమైన సూత్రం అతీవుల్లాహ వ అతీవు రసూల్, అంటే అల్లాహ్కు విధేయులై ఉండండి మరియు ప్రవక్తకు విధేయులై ఉండండి. కాబట్టి రమదాన్లో నిజమైన తక్వా అప్పుడే లభిస్తుంది. ఖియామ్ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతి ప్రకారం ఉన్నప్పుడు మాత్రమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్లో ఎన్ని రకాతులు చదివేవారు? సహీ హదీసులో హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా సెలవిచ్చారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్లో మరియు రమదాన్ కాని రోజుల్లో 11 రకాతుల కంటే ఎక్కువ చదివేవారు కాదు. ఈ హదీసు చాలా స్పష్టంగా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అలవాటు రమదాన్లో కూడా 11 రకాతులు, 8 ఖియామ్ ప్లస్ 3 విత్ర్. దీనినే నేడు మనం తరావీహ్ అని పిలుస్తున్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని రాత్రులు సహాబాలకు జమాత్ సమూహంతో ఖియామ్ చేయించారు.
ఆ తర్వాత అది ఎక్కడ విధి ఫర్జ్ అయిపోతుందో అన్న భయంతో వదిలేశారు. తర్వాత హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు ప్రజలను ఒకే ఇమాం వెనుక చేర్చి ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం పద్ధతిలో ఉన్న ఖియామ్ను తిరిగి ప్రారంభించారు. హజ్రత్ ఉమర్ రజీ అల్లాహు అన్హు కాలంలో ప్రజలను 11 రకాతులపైనే చేర్చారు. అంటే ఉమర్ రజీ అల్లాహు అన్హు కొత్త సంఖ్యను ఏదీ నిర్ణయించలేదు. ప్రవక్త గారి సున్నతును జమాత్ రూపంలో పునరుద్ధరించారు. దీనిని బట్టి తరావీహ్ యొక్క అసలు సున్నత్ సంఖ్య 11 రకాతులే అని స్పష్టమవుతుంది. ప్రశ్న 31. తరావీహ్ నమాజులో 3 రోజుల్లో ఖురాన్ పూర్తి చేయడం సరైనదేనా? రంజాన్ నెల రాగానే మసీదుల్లో ఒక పరుగు పందెం మొదలవుతుంది. ఖురాన్ ఎన్ని రోజుల్లో పూర్తయింది? తరావీహ్ ఎంత వేగంగా పూర్తయింది? ఖురాన్ను ఎంత వేగంగా పూర్తి చేస్తే అంత మంచిదని ప్రజలు భావిస్తారు. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. నిజంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతి ఇదేనా? విశ్వాసుల తల్లి అయ్యేషా రజియల్లాహు అన్హా గారు ఇలా సెలవిచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైనా ఒక్క రాత్రిలో ఖురాన్ మొత్తాన్ని పూర్తి చేసినట్లు నాకు తెలియదు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతి వేగంగా పూర్తి చేయడం కాదు, ఖురాన్ను నిదానంగా ఆలోచిస్తూ చదవడం. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైతే 3 రోజుల కన్నా తక్కువ సమయంలో ఖురాన్ పూర్తి చేస్తారో వారు దాన్ని అర్థం చేసుకోలేరు. ఇక్కడ అసలు విషయం స్పష్టమవుతుంది. ఖురాన్ ఉద్దేశం కేవలం పదాలను పలకడం మాత్రమే కాదు, దాని మార్గదర్శకత్వాన్ని, హిదాయత్ హృదయంలోకి ఎక్కించుకోవడం. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ఇదొక శుభప్రదమైన గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకునేందుకు మేము దీనిని వైపుకు పంపాము. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ఖురాన్ను మాత్రం చక్కగా ఆగుతూ తర్తీల్తో నెమ్మదిగా స్పష్టంగా పఠించు. మరియు అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ఎవరైతే గ్రంథాన్ని చదవాల్సిన విధంగా చదువుతారో, అంటే అర్థం చేసుకుంటూ ఆచరిస్తారో, వారే దానిపై నిజమైన విశ్వాసం కలిగిన వారు. ఖురాన్ను కేవలం అరబీలో చదవడం ఖచ్చితంగా గొప్ప పుణ్యకార్యమే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఖురాన్ యొక్క అసలు ఉద్దేశం అర్థం చేసుకోవడం మరియు ఆచరించడం కూడా. ఎందుకంటే అల్లాహ్ దీనిని కేవలం పారాయణం కోసం మాత్రమే కాకుండా మార్గదర్శిగా పంపాడు. అందుకే ఖురాన్ అర్థం చేసుకోవడానికి ఏ అనువాదాలు మరియు తఫ్సీర్లు, వ్యాఖ్యానాలు ఖురాన్, సహీ హదీస్ మరియు సహాబాల అవగాహనకు అనుగుణంగా ఉన్నాయో తెలుసుకోవడం కూడా ముఖ్యం. అహ్లే సున్నత్ పండితుల దృష్టిలో ఈ క్రింది అనువాదాలు మరియు తఫ్సీర్లు నమ్మదగినవిగా పరిగణించబడతాయి. ఉర్దూ అనువాదాలలో మౌలానా మహమూద్ హసన్ గారి అనువాదం, మౌలానా ముహమ్మద్ జునాగర్హి గారి అనువాదం, హఫీజ్ సలహుద్దీన్ యూసుఫ్ గారి అనువాదం. తఫ్సీర్లలో తఫ్సీర్ ఇబ్న్ కసీర్, తఫ్సీర్ తబరీ, తఫ్సీర్ అస్సాది, తఫ్సీర్ అల్ బగవి. వాస్తవం ఏమిటంటే ఖురాన్ను అర్థం చేసుకోకపోవడం వల్లే ముస్లిం సమాజం షిర్క్, బహుదైవారాధన, బిదత్ మతంలో కొత్త పోకడలు మరియు అపార్థాలలో చిక్కుకుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఖురాన్ను అర్థం చేసుకుంటూ చదువుతాడో అప్పుడు అతడు తౌహీద్, రిసాలత్ మరియు తఖ్వా, దైవభీతి అనే సరైన మార్గంలోకి వస్తాడు. గుర్తుంచుకోండి, వేగంగా పూర్తి చేసిన ఖురాన్ మెదడులో మాత్రమే ఉంటుంది. అర్థం చేసుకుంటూ చదివిన ఖురాన్ జీవితాన్ని మారుస్తుంది. ప్రశ్న 32. తరావీహ్ నమాజులో ఖురాన్ చూసి చదవవచ్చా? మరియు ఇమాం వెనుక నమాజు చదివే వ్యక్తి ముక్తదీ చేతిలో ఖురాన్ పట్టుకుని తరావీహ్ చదవవచ్చా? సమాధానం: అసలు నియమం ఏమిటంటే నమాజులో నిలబడటం, ఖియాం, వినయం, ఖుషూ మరియు ఏకాగ్రత అల్లాహ్ వైపు ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాల రజియల్లాహు అన్హు సాధారణ పద్ధతి ఏమిటంటే నమాజులో ఖురాన్ను జ్ఞాపకం, కంఠస్థం నుండి చదవడం చూసి కాదు. అయితే అవసరమైతే ఖురాన్ చూసి చదివే అవకాశం కూడా సలఫ్, పూర్వీకులైన పండితుల నుండి నిరూపించబడింది, ప్రత్యేకించి తరావీహ్ వంటి నఫిల్ నమాజులలో. దీనికి అసలు ఆధారం ఉమ్ముల్ ముమినీన్ అయ్యేషా రజియల్లాహు అన్హా గారి చర్య. సహీ బుఖారిలో ముఅల్లక్ నిశ్చయంగా ఉల్లేఖించబడినదిగా ఉంది. ఆయేషా రజియల్లాహు అన్హా గారి బానిస జక్వాన్ రమజాన్ నెలలో ముసఫ్ ఖురాన్ గ్రంథం చూస్తూ ఆమెకు నమాజు చదివించేవారు. సహీ బుఖారి కితాబ్ అల్ అజాన్ బాబ్ ఇమామత్ అల్ అబ్ద్ వల్ మౌలా. దీనివల్ల తరావీహ్లో ముసఫ్ చూసి కిరాత్ చేయడం సహాబాల కాలంలో ఉందని మరియు ఇది అనుమతించబడినది అని స్పష్టమవుతుంది. ఏ సహాబీ కూడా దీనిని వ్యతిరేకించినట్లు ఆధారాలు లేవు. కాబట్టి ఇది అనుమతించబడినది. ముఖ్యంగా హాఫిజ్ కానీ ఈ మామ్కు లేదా పూర్తి ఖురాన్ వినిపించాలనుకునేవారికి. అయితే ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే ఇమాం తన జ్ఞాపకం కంఠస్థం నుండే చదివించడం. ఎందుకంటే
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అత్యధిక సహాబాల చర్య ఇదే. దీనివల్ల వినయం, ఏకాగ్రత మరియు ప్రశాంతత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవసరం లేకుండా ముసఫ్ పట్టుకోవడం సున్నత్కు దగ్గరగా ఉండే పద్ధతి కాదు, కానీ అవసరమైనప్పుడు అనుమతించబడుతుంది. ప్రశ్న 33. ముక్తది ఇమాం వెనుక నమాజు చదివే వ్యక్తి చేతిలో ఖురాన్ పట్టుకుని తరావీహ్ చదవచ్చా? ఈ విషయంలో సహాబాల అసలు మార్గం మనహజ్ ఏమిటంటే, ముక్తది ఇమాం చదివే కిరాతును ఏకాగ్రతతో వినాలి, అంతేగాని స్వయంగా విడిగా చూస్తూ చదవడం కాదు. ఖురాన్ నమాజులో ముక్తదీ కోసం ఒక సూత్రాన్ని చెప్పింది. ఖురాన్ పఠించబడుతున్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి మరియు నిశ్శబ్దంగా ఉండండి, తద్వారా మీపై కరుణ చూపబడుతుంది. అల్-అరాఫ్ 204. సహాబాలు ఇదే సూత్రం ప్రకారం ఇమాం పఠనాన్ని వినేవారు. స్వయంగా ఖురాన్ గ్రంథం పట్టుకుని వెనుక చదవడం వారి నుండి నిరూపించబడలేదు. అందుకే అత్యధిక విద్యావంతులు, సలఫీ ఇమాములు మరియు సౌదీ పండితులు ఇలా రాశారు: ముక్తది ఖురాన్ గ్రంథం తెరిచి వెంటనే చూడటం. ఖిలాఫ్ ఏ లా తక్కువ శ్రేయస్కరం మరియు ఇది వినయానికి ఖుషూకు విఘాతం కలిగిస్తుంది. ఎందుకంటే ఇందులో మాటిమాటికి చూపు తిప్పాల్సి వస్తుంది, పేజీలు తిప్పాల్సి వస్తుంది, చేతులు కదులుతుంటాయి మరియు అసలు లక్ష్యమైన వినడం మరియు ఆలోచించడం తదబ్బురు దెబ్బతింటాయి. షేక్ ఇబ్న్ బాజ్ రహ్మతుల్లాహి అలైహి మరియు షేక్ ఇబ్న్ ఉసైమీన్ రహ్మతుల్లాహి అలైహి స్పష్టం చేశారు, ముక్తదీకి ఉత్తమమైన మరియు సున్నత్కు దగ్గరైన పద్ధతి ఏమిటంటే అతను ఈ మాం పఠనాన్ని వింటూ వినయంగా ఉండాలి, ముస్సఫ్ వైపు చూస్తూ ఉండకూడదు. షేక్ ఇబ్న్ ఉసైమీన్ రహ్మతుల్లాహి అలైహి వివరించారు, ముక్తదీ చేతిలో ముస్సఫ్ ఉండటం వల్ల అనేక సున్నతులు దెబ్బతింటాయి. చేతులు కట్టుకునే సున్నత తప్పుతుంది, చూపు సద్దా చేసే చోట ఉండదు, ఈమాంను అనుసరించడంలో ఏకాగ్రత చెదురుతుంది మరియు ఖురాన్ వినడానికి బదులు చూపు ఖురాన్ గ్రంథంపై పడిపోతుంది, తద్వారా వినయం ఖుషూ తగ్గిపోతుంది. అందుకే ముక్తది ముస్సఫ్ పట్టుకోవడం శ్రేయస్కరం కాదు మరియు దానిని వదిలివేయడం ఉత్తమమని ఆయన సెలవిచ్చారు. ప్రశ్న 34. రమదాన్ నెలవంక కనిపిస్తే ఏ దువా చదవాలి? సమాధానం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొత్త నెలవంకను చూసినప్పుడు వెంటనే ఈ దువా చదివేవారు: అల్లాహుమ్మ అహిల్లాహు అలైనా విల్ అమ్ని వల్ ఈమాన్ వస్సలామతి వల్ ఇస్లాం రబ్బీ వ రబ్బుకల్లాహు. దీని అర్థం, ఓ అల్లాహ్, ఈ నెలవంకను మాపై శుభం, విశ్వాసం, ఈమాన్, క్షేమం మరియు ఇస్లాంలతో ఉదయింపచేయు. ఓ నెలవంక, నా ప్రభు మరియు నీ ప్రభు అల్లాహ్ మాత్రమే. సునన్ తిర్మిజీ 3451. హసన్. సహీ హదీసుల ద్వారా తెలిసేది ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి కొత్త నెల ప్రారంభంలో నెలవంకను చూసినప్పుడు ఇదే దువా చదివేవారు. అది రమదాన్ అయినా, షవ్వాల్ అయినా లేదా మరే ఇతర నెలైనా సరే. అందుకే రమదాన్ మరియు ఇతర నెలల నెలవంక కోసం వేర్వేరు దువాలు ఉన్నాయని సహీ హదీసుల ద్వారా నిరూపించబడలేదు. ప్రశ్న 35. తరావీహ్ అంటే కేవలం 1 రోజు, 3 రోజులు, 5 రోజులు లేదా 10 రోజుల్లో ఖురాన్ పూర్తి చేసే నమాజా? మరియు ఖురాన్ పూర్తి కాగానే మిగిలిన రమజాన్ మాసంలో తరావీహ్ వదిలేవచ్చా? జవాబు: రమజాన్ నెలలో ఒక ప్రమాదకరమైన అపోహ, తప్పుడు ఆలోచన వ్యాపించి ఉంది. అదేమిటంటే తరావీహ్ ఉద్దేశ్యం కేవలం ఖురాన్ పూర్తి చేయడమే అని. అందుకే కొందరు 1 రోజుల్లో, కొందరు 3 రోజుల్లో, కొందరు 5 రోజుల్లో, మరికొందరు 10 రోజుల్లో ఖురాన్ పూర్తి చేస్తారు మరియు తర్వాత మిగిలిన రమజాన్ రోజుల్లో తరావీహ్ వదిలేస్తారు. ఆలోచించండి, నిజంగా తరావీహ్ అంటే ఇదేనా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఎవరైతే రమజాన్ నెలలో విశ్వాసంతో మరియు పుణ్యం ఆశించి హియాం నమాజ్ చేస్తారో వారి గత పాపాలు క్షమించబడతాయి. ఇక్కడ మొత్తం రమజాన్ మాసపు హియాం అని ఉంది, అంతేగాని ఖురాన్ త్వరగా పూర్తి చేయడం అని లేదు. సహాబాలు రజియల్లాహు అన్హుం రమజాన్ మాసం మొత్తం రాత్రి నమాజ్ చదివేవారు. ఖురాన్ పూర్తయినా కాకపోయినా అసలు వాస్తవాన్ని గ్రహించండి. తరావీహ్ ఖురాన్ పూర్తి చేసే నమాజ్ కాదు, రమజాన్ రాత్రులను ఆరాధనలతో సజీవం చేసే నమాజ్. మరియు ఈ రోజుల్లో మరొక పెద్ద తప్పు జరుగుతోంది. ఖురాన్ పూర్తి చేయాలనే పేరుతో తరావీహ్ నమాజ్లో ఎంత వేగంగా చదువుతున్నారంటే అక్షరాలు స్పష్టంగా ఉండవు, అర్థం అస్సలు తెలియదు, హృదయంపై ఎటువంటి ప్రభావం ఉండదు. ఎవరైనా మనిషి మీతో అంత వేగంగా మాట్లాడితే, మీకు ఏమీ అర్థం కాకపోతే మీరేమంటారు? వాహ్, ఎంత అద్భుతంగా మాట్లాడారు అంటారా? లేదా దయచేసి నెమ్మదిగా మాట్లాడండి, ఏమీ అర్థం కావట్లేదు
అంటారా? మరి అల్లాహ్ వాణి అయిన ఖురాన్తో ఈ వేగమెందుకు? అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు, ఖురాన్ నువ్వు మాత్రం చక్కగా ఆగుతూ తర్తీల్తో నెమ్మదిగా స్పష్టంగా పఠించు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ను నెమ్మదిగా స్పష్టంగా మరియు తదబూర్ ఆలోచిస్తూ పఠించేవారు. సహాబాల పద్ధతి కూడా ఇదే, పరిగెత్తుతూ చదవడం కాదు. గుర్తుంచుకోండి, తరావీహ్ అంటే ఒక్కటి రోజు 3 రోజులు లేదా 10 రోజుల నమాజ్ కాదు. తరావీహ్ అంటే మొత్తం రమజాన్ మాసం చదవాల్సిన నమాజ్. ఖురాన్ను నెమ్మదిగా చదవండి, అనువాదం మరియు సరైన వ్యాఖ్యానంతో చదవండి. తద్వారా ఖురాన్ ఉద్దేశ్యం నెరవేరుతుంది. అంటే చదవడం, అర్థం చేసుకోవడం, ఆచరించడం మరియు ఇతరులకు చేరవేయడం. ఖురాన్ అర్థం కానప్పుడు అంత వేగంగా పూర్తి చేయడం ఆరాధన కాదు, కానీ దానికి విరుద్ధంగా ఖురాన్ యొక్క హక్కును కాలరాయడమే.